భరతనాట్య కళాకారుడు అనే కాదు, ఏ నృత్య కళాకారుడికైనా సాధన అవసరం. అంటే ముందుగా ఏంటంటే నృత్యం నేర్పేటప్పుడే ముందు బాడీ ఎక్సర్సైజెస్ అన్ని నేర్పిస్తారు స్టార్టింగ్ లోనే. ఆ ఎక్సర్సైజెస్ చేసి బాడీ అంతా వాళ్ళకి ఒక మైన ముద్దలాగా తయారయ్యేలాగా చేసి అప్పుడు వాళ్ళకి అడుగు పద్ధతులు చెప్పిస్తారు. అడుగు పద్ధతులు చెప్పించిన తర్వాత ఇదంతా గురుకులాల్లో జరిగే పద్ధతి అన్నమాట. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని అభినయంకి సంబంధించినటువంటి చెప్తారు, మధ్యాహ్నం పూట శాస్త్రానికి సంబంధించి చెప్తారు. ఇలాగ రోజువారీ వాళ్ళ క్యాలెండర్లో ఈ ప్రక్రియ పెట్టుకొని వాళ్ళు సాధన చేస్తారు. ఎప్పుడైతే కొంత దీనికి వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే ఈ సాధనని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఐటమ్స్ ప్రాక్టీస్ చేయడంలో కానీ, లేకుంటే రోజు కనీసం 1-2-3 గంటలన్నా ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ రేపటి రోజు మనం ప్రదర్శన చేయలేము. ఆ ఎక్సర్సైజెస్, ఆ ప్రాక్టీసెస్ ఉండేవి అన్నమాట. అలాగ చేస్తేనే కానీ మళ్ళీ నెక్స్ట్ డే మనం ఏం చేయబోతున్నాం అన్నప్పుడు మన బాడీ మన స్వాధీనంలో ఉంటుంది.